టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించుకునే పసుపు పండుగ మళ్లీ మొదలైంది. రాజకీయ రణక్షేత్రంలో ఎన్టీఆర్ అడుగుపెట్టే నాటికి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ శూన్యత రాజ్యమేలుతోంది. అలాంటి తరుణంలో పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన మహానటుడు ఎన్టీఆర్ బతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బతుకులను మార్చడానికి రాజకీయాల్లోకి రండి. ఎందుకంటే రాజకీయం ఉద్యోగం కాదు, ఒక సామాజిక బాధ్యత అని నినాదించారు. తెలుగు జాతి యావత్తు ప్రేమగా అన్నా అని పిలుచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఒక తరానికి మార్గదర్శకుడయ్యాడు. వందల తరాలు తన బాటలో నడిచేలా చేశారు. అలాంటి మహామనిషి జన్మదినం రోజు నిర్వహించుకునే మహానాడులో టీడీపీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకు తరతరాలుగా గుర్తుండిపోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగు జాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహగర్జన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎన్టీఓడి గర్జన నుంచి పుట్టిన వేడిగాలి దావాణంలా వ్యాపించి తెలుగువారి వాడి, వేడి, పౌరుష ప్రతాపాల ప్రభావాన్ని విశ్వవ్యాప్తం చేసింది. అతడే ఒక సైన్యం, అతడే ఒక ప్రేరణ, అతడి మాటే వేదం, ఆయన పిలుపే ప్రభంజనం. అన్ని యుద్ధాలు తానే చేశారు, అన్ని ప్రయాణాలు తానే సాగించారు, అన్నీ తానై ముందుకు నడిచి అందరినీ తన వెంట నడిపారు. ఆయన మాటే శిరోధార్యంగా మలిచారు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లంటూ సంక్షేమ రాజ్యం సృష్టించి సమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధృవతారగా వెలుగొంది. తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారు. 6 దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎదురులేని రారాజుగా వెలుగొందారు. అందమైన రాముడిగా, కృష్ణుడిగానే కాదు, టీవీ రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు పోషించి ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జీవం పోశారు. అతని శ్వాస, ధ్యాస, ఘోష తెలుగు. కొన ఊపిరితో కొండెక్కుతోన్న తెలుగు జ్యోతికి జీవం పోసిన ప్రదాత. ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావటమే లక్ష్యంగా పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఎందరో అనామకుల్ని లీడర్లని చేశారు. నాటి ఢిల్లీ పెద్దలు ఏడాదికి 4 ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టారు. తెలుగు జాతి ఖ్యాతిని పునరుజ్జీవింపచేయటానికి తన 60వ ఏట రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశానికి జీవం పోసి దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చేశారు. అందుకే 9 నెలల కాలంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలపై తిరుగుబాటు చేసి తెలుగుదేశం బావుటాను ఎగురవేశారు. అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ను గద్దెదింపినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో ఆయన విజయం సాధించిన తీరు జాతీయ స్థాయిలో ఎప్పటికీ నభూతోన్న భవిష్యత్తి అని చెప్పాలి. నాడు ఆయన చూపిన ధైర్య సాహసాలు రాజకీయ రంగంలో రారాజుగా నిలిపాయి. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్త్రాలు, వితంతువులకు, కూలీలకు పెన్షన్ల పంపిణీ వంటి వినూత్న పథకాలకు ఆయనే ఆదిగురువు. రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చేందుకు తెలుగు గంగ, అదే నీటితో చెన్నై వాసుల దాహార్తి తీర్చటం, మహిళా విశ్వవిద్యాలయం, ప్రజా సదస్సులు వంటి కార్యక్రమాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీల వ్యవస్థ రద్దు, ప్రధానంగా అధికార వికేంద్రీకరణ జరగాలి. ప్రజల వద్దకే పాలన రావాలి. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వ్యవస్థలుండాలి. స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మునుపు అధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో ఉండేది. ఆ సమయంలో మిగతా కులాల వారికి రామారావు ఆశాకిరణంలా కనిపించారు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల వారికి పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. అన్ని వర్గాలకు, నూతన యువతరానికి చెందిన సామాన్యులకు, విద్యావంతులకు, మహిళలకు కేటాయించి రాజకీయాలను సామాన్యుల చెంతకు చేర్చారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించారు. ఎందరో కొత్త వారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజా నాయకుడిలా చరిత్రలో నిలిచారు. సరికొత్త తరాన్ని, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన భారత ప్రజాస్వామ్య దిక్సూచి ఎన్టీఆర్. జాతీయ పార్టీల నాయకులు వారి ఇలాకాలకే పరిమితమైన వేళ ఎన్టీఆర్ తన చరిష్మాతో జాతీయ నేతగా ఎదిగారు. ఇందిరాగాంధీ హత్య నుంచి పుట్టిన సానుభూతి పవనాలను తన సమయస్ఫూర్తితో అధిగమించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విజయ దుందుబి మ్రోగించేలా చేశారు. రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాల్లో 35 గెలిచి పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు అనేక సమ్మేళనాలు నిర్వహించారు. ఉప్పు నిప్పులా ఉండే రాజకీయ పక్షాలైన వామపక్షాలు, భారతీయ జనతా పార్టీల మద్దతును ఎన్టీఆర్ కూడగట్టారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ రాజకీయాలను జనం మెచ్చేలా ప్రభావితం చేసి వాటిలో కీలక పాత్ర పోషించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. పార్టీ ఆవిర్భావం నుండి స్పష్టమైన సిద్ధాంతాలు, విధానాలు, జాతీయ దృక్పథం, ఉన్నత రాజకీయ విలువలతో ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో అవే ఆశయాల కోసం 4 దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో కుటిల రాజకీయాలను ఎదుర్కొంటూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. దేశ సమకాలికుల్లో ఎన్టీఆర్ వంటి ప్రజా నాయకుడు మరొకరు లేరు, ఎన్నటికీ ఉండబోరు. ప్రజా నాయకుడిగా చరిత్రలోనే కాదు, ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. ఆయన కీర్తి అజరామరం. అందుకే ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగు జాతి కోరుకుంటోంది. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు పండుగలా జరుపుకునే మహానాడుకు కడప వేదికయింది. పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంటు ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తరువాత జరుగుతోన్న తొలి మహానాడును 3 రోజుల పాటు నభూతో అన్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాలు పంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ మహానాడులో టీడీపీ పార్టీ పరంగా లోకేష్ కు ప్రమోషన్ లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్ కు కట్టబెట్టబోయే కొత్త బాధ్యతలపై తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.